రెడీ సార్. నమస్కారం అండి. మీ భీమవరం ఇచ్చేసారు అప్పారావు గారు. మీరు జబర్దస్త్లో మీకు చాలా ఫేమస్, మీరు మిమ్మల్ని చాలా గుర్తింపు వచ్చింది జబర్దస్త్లో. మా వ్యూవర్స్కి ఏంటంటే ఒక సంథింగ్ స్పెషల్గా ఒక పర్సన్ మేము ఇంట్రడ్యూస్ చేయాలని ఉద్దేశంతో ఈరోజు మీరు మాకు కలవడం. సో మీరు మీ ప్రయాణం దీంట్లో ఎలా జరిగింది, అసలు మీరు ఎలా వచ్చారు, మీరు ఎలా అనేది మీరు బ్రీఫ్గా ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రయాణం ఈ జబర్దస్త్ శంకర్తో మీకు ఎలాగా రిలేషన్షిప్ ఎలా ఉంది, ఏంటి ఈ జబర్దస్త్ కూడా కొంచెం ఇప్పుడున్న మాకు చెప్పండి. హైక్ న్యూస్ ముందుగా హైక్ న్యూస్ వ్యూవర్స్ అందరికీ ప్రేమపూర్వక నమస్కారాలు. నా పేరు అప్పారావు, నేను శకలక్ శంకర్ టీంలో చేస్తున్నాను. ముఖ్యంగా జబర్దస్త్కి రాకముందు నా ప్రయాణ సినిమాలు సీరియల్స్ చాలా చేశాను. అయితే నాకు రాని గుర్తింపు, కొత్తగా ఎక్కువగా ఇప్పుడు వచ్చిన గుర్తింపు ఏంటంటే ఎగస్టార్ జబర్దస్త్లో శకలక్ శంకర్ వల్ల ఈరోజు ఇంత పాపులారిటీ, ఇంతమంది అభిమానం, ఇంతమంది ఆశీస్సులు పొందాను. ముఖ్యంగా నేను భీమవరం రావడానికి గల కారణం ఏంటంటే మన భీమవరం తాడేరు కుర్రాళ్ళు ఇద్దరు, ఒకరు సాయి, భువనగిరి సాయి ప్రకాష్, వర్ధమాన సాయి, తర్వాత ఏమో ప్రసాద్, ఇద్దరు అన్నదమ్ములు. సినిమాల్లో ఇంట్రెస్ట్తో సినిమాల్లో రైటర్గా రావాలి, స్థిరపడాలి. భీమవరం నుంచి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు అసామాన్యమైన రీతిలో ఇప్పుడు విజయాలు సాధిస్తున్న మన అందరికీ తెలుసు. ఈరోజు హైక్ న్యూస్ ద్వారా మీ అందరికీ పరిచయం చేసేది మిస్టర్ సాయి, మిస్టర్ ప్రసాద్. వీళ్ళు ఏంటంటే ఒక క్రియేటివ్ బ్రెయిన్తో ఇద్దరు కుర్రాళ్ళు సినిమాల్లోకి రావాలి, మంచి డైలాగ్ రైటర్గా పేరు సంపాదించుకోవాలని సాయి, మంచి ఆర్టిస్ట్గా ఉండాలి, అందరి అభిమానం సంపాదించాలని ప్రసాద్ వచ్చారు. కాబట్టి మన భీమవరం కుర్రాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్లయితే ముందు మన భీమవరానికి, మన తాడేరుకి మంచి పేరు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈసారి వచ్చాను. ఈరోజు నాకు జబర్దస్త్ ద్వారా శంకర్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం అంతా ఇంత కాదు, పోల్నంత పాపులారిటీ వచ్చింది. తద్వారా నాకు సినిమాలు కూడా వచ్చాయి, చాలా సంతోషం. అదే అలాగే మీరు ఇప్పుడు త్వరలో ఏమేమి వెబ్సైట్లు చేయలేకపోతున్నారు, దాని గురించి ఏమేమి వస్తాయి, ఆల్రెడీ షూట్ అయిపోయిన కాన్సెప్ట్ ఉంటాయి కదండి, ఆ స్కిట్స్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, ఆ స్కిట్ల గురించి దాని గురించి చెప్తే మా వాళ్ళు దానికోసం ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ బాగా ఇంట్రెస్ట్గా చూస్తారన్న నిజమే. జబర్దస్త్లో కానీ ఎగస్టార్ జబర్దస్త్లో కానీ సెంట్రల్ అట్రాక్షన్ వన్ అండ్ ఓన్లీ శకలక్ శంకర్. ఎందుకంటే ఒక మోస పద్ధతిలో స్కిట్స్ వెళ్ళవు, ఎంతసేపు భార్యాభర్తల మీద దాని మీద దీని మీద కాదు, ఇంటెలెక్చువల్గా ఉంటాయి. మీకు ఇంకో కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సినిమా రాకముందు స్కిట్ చేశాడు సాయి. అసలు సినిమా మీద బోల్డ్ అంతా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏంటి శంకర్ గారి సినిమా, విక్రమ్ గారు పెద్ద నటుడు ఎలా ఉంటుందని సినిమా కన్నా ముందు సినిమా చూపించాం ప్రేక్షకులకి. అలాగే కమింగ్ ఎపిసోడ్లో కూడా అదే సినిమాలో నుంచి ఒక గోన్ క్యారెక్టర్ విక్రమ్ గారిని చేశారు, చాలా గొప్ప క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ శకలక్ శంకర్ చేశాడు. అంత గొప్ప స్క్రిప్ట్ ఇచ్చింది మన సాయి. అందులో ప్రసాద్, నేను, శ్రీధర్ చాలామంది కలిసి నటించాం. మీరు చూడండి, స్కిట్ మీ అందరికీ చాలా బాగుంటుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. సాయిలో గొప్పతనం అదేనండి, ఒక మోస పద్ధతిలో స్కిట్స్ రాయడు. ఇప్పుడు ఏంటంటే మా గొప్పతనం ఏంటంటే మా భీమవరం పట్టణం నుంచి వెళ్ళి జబర్దస్త్ ఎంత క్రేజ్ ఉన్న జబర్దస్త్ ఈ ప్రోగ్రామ్ కి, అది భీమవరం పట్టణం నుంచి ఒక కుర్రోడు వెళ్ళి అక్కడ ఈ స్కిట్స్ కి ఈ వెనకాల ఉన్న కామెడీ స్కిట్స్ కి ఒక మూల కారణం ఒక సాయి అనే రచయిత అని చెప్పి ఈ రోజు మా భీమవరం పట్టణ ప్రజలకు తెలియజేశారు. అది ఇంకా దీని మీద ఇంకా హైప్, భీమవరం పట్టణ ప్రజలకు ఇంకా హైప్ క్రియేట్ అవుతుంది మీ జబర్దస్త్ ప్రోగ్రామ్ మీద డెఫినెట్ గా. ఎందుకంటే ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ ఉన్న క్రేజ్ ఎంత ఉంటారు కదండి, అసలు టైం వస్తుందంటే దానికోసం ఎదురు చూసి తెల్లారితే దాని గురించి ఎదురు చూడటం, యూట్యూబ్లో కూడా పెట్టిన వెంటనే కూడా విపరీతమైన వ్యూస్ దాని గురించి రావటం, ఈ అన్నింటి వెనకాల కూడా ఒక భీమవరం కుర్రాడు ఉన్నాడు అని మీరు తెలియజేశారు. అది అందుకన్నా మాకు హ్యాపీ. ఎందుకంటే దాంట్లో ఒక ఆర్టిస్ట్, ఆయన భీమవరం కుర్రాడే, రచయిత, వర్ధమాన రచయిత. త్వరలో ఇప్పుడు సునీల్కి అంత క్రేజ్ వచ్చిందో ఫ్యూచర్లో సాయికి కూడా భీమవరం తరఫు నుంచి అంతే క్రేజ్ వస్తుందని కూడా మేము చూస్తున్నాం. డెఫినెట్గా కూడా అది అవుతుంది. ఎన్ని సినిమాలు ఉన్నా జబర్దస్త్. ప్రతి వారం ప్రతి గడప వచ్చి మేము పలకరిస్తున్నాం, మమ్మల్ని అభిమానిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అంటే ఇంకా అంతకంటే కావాల్సిన ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ అనేటికి ఏంటి, ఎప్పుడైనా మనం చూడొచ్చు, ప్రతి వీక్ దీనికోసం చూడొచ్చు. అదే సినిమా అనేటికి ఈ రోజు వెళ్ళిపోతే తర్వాత చూడడానికి ఉండదు. అది 2 hours సినిమా. ఇది ఏంటంటే రెగ్యులర్గా జనాలు ఎక్కువ కూడా ఈ టీవీని చూసే అవకాశం ఉంది. ఇప్పుడు టీవీలో ఏదైతే వస్తుందో దాని వల్లనే జనాలకి ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి ఆర్టిస్ట్కి
ఇప్పుడు ఈ రోజు ఆర్టిస్ట్ ఇంతమంది హ్యాపీగా ఉన్నారంటే కేవలం బికాస్ ఆఫ్ టీవీయే కదా. టీవీలో వచ్చి ప్రోగ్రామ్స్ వల్లనే. అదే టీవీ కనెక్టివిటీ లేకపోతే సినిమా థియేటర్లో చూసేవాళ్ళకి ఎంతమంది ఖాళీ ఉంటుందని. ఇప్పుడు లేడీస్ ఒకటేసారి ఇప్పుడు నేనేమంటానంటే మనం ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు టెన్షన్ టెన్షన్ టెన్షన్. అది వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే. ఎంటర్టైన్మెంట్ చాలామంది ఏం చెప్తారంటే, ఏమండి గురువారం వచ్చిందంటే 9:30కి టీవీ, ఎక్కడున్నా నేను 9 గంటలకు ఇంట్లో ఉంటానంటాడు. ఎన్ని పనులున్నా 9 గంటలకు ఇంట్లో ఉంటామన్నట్టు. అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు జబర్దస్త్ని ఆదరిస్తున్నారంటే జబర్దస్త్ కోసం మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఒక గొప్ప కాన్సెప్ట్. అది దానికి మళ్ళీ దీనికి దీటుగా మళ్ళీ ఎక్స్ట్రా జబర్దస్త్ అని ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టడానికి కారణం ఇంతవరకు ఏ షో కూడా 2 రోజులు రాలేదు. జబర్దస్త్కే వచ్చింది. రేటింగ్ హై రేటింగ్ ఉండడం వల్ల జబర్దస్త్ నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టారు. ఇప్పుడు ఈ హై రేటింగ్ టీవీలో హై రేటింగ్ ఉన్న జబర్దస్త్ టీంతో మేము మీతో చిట్ చాట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అదే విధంగా మాకు కూడా హై రేటింగ్ రావాలి మా ఐక్యూస్ అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని కలిసి ఇంకా ఏమైనా స్పెషల్ గా కూడా మేము ఒకసారి మన సాయి కూడా మీతో షేర్ చేసుకుంటాడు. నేను ఒకటే చెప్తాను, మీ ప్రోత్సాహం కళాకారుల ఉత్సాహం, మీరు అందించే సహకారం మా ఈ కళా ప్రదర్శనకు ఆశీర్వాదం. మన తాడేరు నుంచి ఒక్కరాడు భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్ళి ఈ సినిమాల్లోనూ సీరియల్స్లో చేస్తున్నాడు. మనకి ఎంతో గర్వకారణం. మనల్ని మనం ఎప్పుడైతే గౌరవించుకుంటామో, మనల్ని మనం ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తామో, మనవాడు ఒక ఎపిసోడ్ వచ్చిందండి. సాయిని చెప్పాడు శంకర్, మా సాయి రైటర్ అని, కానీ ఆ రోజు అంత ఎపిసోడ్ అంత అవుట్పుట్ వచ్చింది మాకు తెలుసు. అందుకోసం మీరు గౌరవించండి, ఎంకరేజ్ చేయండి. మన భీమవరం నుంచి తాడేరు కుర్రాళ్ళు ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి మంచి మంచి ప్రతిభావంతుల్లా తయారవ్వాలి మనస్ఫూర్తిగా నేను కూడా ఐ విష్ గుడ్ లక్ సాయి అండ్ ప్రసాద్. మీతో మీరు కూడా చెప్పండి, మీరు ఎలా ఫీల్ అలా ఎలా వెళ్ళారు ఇండస్ట్రీకి? మీరు ఇప్పుడు మీ ఏజ్ ఎంత, అసలు ఏం చదువుకున్నారు మీరు ఇక్కడ? నా ఏజ్ 19 అండి. ఇప్పుడు ప్రెసెంట్ వెరీ 19 years లో మీరు మొత్తానికి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి రైటర్ గా మీరు అంటూ ఆల్రెడీ ప్రూవ్డ్. మీరు ఏదైనా చెప్పాలంటే చేసుకుంటాం కాదు, ఆల్రెడీ ప్రూవ్డ్ లెక్క. ఎందుకంటే మీ అండర్ లో వచ్చిన ఎపిసోడ్స్ కూడా ఆల్రెడీ మంచి రేటింగ్ వచ్చిన ఎపిసోడ్ మీరు వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ. పవనిజం ఇలా చాలా స్కిట్స్ తో మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. మీరు అదేమి చాలా సామాన్యమైన విషయం కాదండి. అంటే మీరు ఎవరి దగ్గర ట్రైన్ అప్ అయ్యారా రైటర్ కింద, లేదా ఏంటి? ట్రైన్ అప్ అంటే ఫస్ట్ డ్రామాలు అవి చేసాను. ఎక్కడండి? భీమవరం నుంచి హైదరాబాద్ గురజాడ కాలనీకి అంటే ఆల్రెడీ మీకు బై బ్లడ్ ఉంది, ఈ ఉంది, దాని మీద డెవలప్ చేసుకున్నారు. అంతేగాని ఎక్కడికి వెళ్ళి మీరు హైదరాబాద్ వెళ్ళి ఒక రైటర్ దగ్గర నేర్చుకుని ఎలా రాయాలి అనేది కాకుండా మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఆ టాలెంట్ డైరెక్ట్ గానే మీరు ప్రూవ్ చేసుకుంటారు. మీ అక్కడికి వెళ్ళడానికి కారణం అయితే మా బ్రదర్ అండి. ఓకే ఓకే. మా బ్రదర్ కి ఏంటంటే ఫ్రెండ్ శంకర్ గారు. శంకర్ బావ అంటూ మాట్లాడుతుంటారు. సో ఫ్రెండ్ అయితే శ్రీధర్ అన్న, అప్పారావు గారు, బాబాయ్ అవుతారు. బాబాయ్ ప్రసాద్ అని ఏంటంటే నాకు సపోర్ట్ అండి. అలాగే అక్కడ జబర్దస్త్ లో ఎక్స్ట్రా జబర్దస్త్ కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. సంతోష్ అన్న, భరత్ అన్న, నితిన్ అన్న, లింగారెడ్డి అన్న, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఏంటంటే చాలా సపోర్ట్ చేస్తారండి. అంటే సాయి ఇలా చేసావు, అలా చేసావు, ఇది అయిపోయింది, ఇంకోటి చేయి, డిఫరెంట్ గా అప్డేటెడ్ గా ఆలోచించు, అప్డేట్ గా ఆలోచిస్తున్నావు, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వీక్ ఆ రీజన్ అంటే సమాజంలో జరిగే టాపిక్ ఏముంటుంది, ఓకే ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటి, ఆ టాపిక్ తీసుకో, వాటి మీద చేసుకుంటూ వెళ్తే కామన్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలాగే చేసుకుంటారండి ప్రతిదీ. అండ్ అలాగే ఒకటే చెప్తారండి శంకర్ గారు, స్పైసీని పక్కన పెట్టి మామూలు స్వచ్ఛమైన కామెడీ రాయమంటారు. అంటే అందరూ చేయొచ్చు స్పైసీ, మేము చేయొచ్చు, బట్ ఏంటంటే ఆయన కూడా చెప్తారు స్పైసీ కోసం చాలా మంది చూడరు. కానీ కొన్ని స్కిట్స్ స్పైసీ స్కిట్స్ వల్ల కొన్ని ప్రాబ్లం కూడా వచ్చింది మధ్యలో. జబర్దస్త్ మీద కొంచెం అంటే వచ్చిందండి అమ్మ కూతురు. అవునండి, కానీ ఇప్పుడు అంత లేదని అనుకుంటున్నాను. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ మధ్యలో అయితే నేను చూడలేదు జబర్దస్త్, అందుకని మనకు అంత టైప్. సెకండ్ స్కిట్ లో స్పైసీ ఎక్కువ ఉండదు, కూతురు ఉంటుంది. అలాగే కొన్ని స్కిట్స్ లో స్పైసీగా ఉండి కొన్ని జనాల విమర్శలు కూడా కొన్ని ఎదుర్కొని మధ్యలో, కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదులేండి. అది కూడా క్లియర్ అయింది. శంకర్ ఎప్పుడు బూత్ చెప్పలేదు, బూత్ మాట్లాడలేదు. శంకర్ స్కిట్ బూత్ ఒకవేళ ఓన్లీ అతను మాట యాస్తోటే అతను పొరపాటున ఏదన్నా వచ్చినా కూడా అది తను ఏదైనా టక్మని ఏదైనా చిన్నది ఏమైనా రాసినా కూడా వద్దని చెప్తారు శంకర్. శంకర్ సపోర్ట్ చాలా ఉంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా సాయికి చాలా ఉంది. రోజా నా ఊరు సపోర్ట్ అండి. అంటే చాలా స్కిట్లు, ప్రతి స్కిట్ అయిన తర్వాత కూడా బాగా వచ్చినట్లు పోగొడతారండి చాలా మంది, కానీ బాగా రాలినట్లు కూడా చెప్తారు. ఇలా చేసేదానికన్నా ఇలా చేసి ఉంటే బాగుంటుంది, నెక్స్ట్ టైం బెటర్ చేయి.
అని చెప్పి పర్సనల్గా పిలిచి సజెషన్స్ ఇస్తాం, అది గొప్ప విషయం అండి. నెక్స్ట్ శంకర్ గారు అండి, అంటే నా టాలెంట్ చూసి ఇచ్చి నువ్వు చేయరా అని చెప్పి ఇప్పుడు 40 స్కిట్స్ చేసినాను. ఆల్మోస్ట్ అందులో 30 ఆల్మోస్ట్ హిట్స్ అని అనుకుంటాం. అంటే ఆ రేటింగ్ జబర్దస్త్ ఇది ఇప్పుడు దాకా శంకర్ స్కిట్ లో ఇది బాగాలేదు అన్నది ఇప్పుడు వరకు నేను ఎక్కడ వినలేదండి, ఎక్కడ టాక్ వినలేదు. మిగతాట్లో కొంచెం యావరేజ్ గానే ఉన్నాం కానీ శంకర్ స్కిట్స్ వచ్చే వరకు ఆ ప్రాబ్లం ఎక్కడ కనిపించలేదు. ఫ్యాన్స్ ని అలాగే మెయింటైన్ చేసుకుంటారు, డిఫరెంట్ గా ప్రతిదాన్ని డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటాను, వాటిని ఆదరిస్తున్నారు. అలాగే ఏంటంటే చివరిగా ఒకటి, ఇప్పుడు జనరల్ గా మీకు జబర్దస్త్ టీము ఎంత క్రేజ్ వచ్చింది, అలాగే మీ మేనేజర్ ఏడుకొండల గురించి కూడా బయట ఆయన మేనేజర్ వెనకాల ఉండి కూడా ఏడుకొండల అంటే ఒక ఫ్యాక్ట్ ఏంటంటే జబర్దస్త్ టీమ్ అంటే నాకు ఎక్కువ ఏంటంటే ఏడుకొండ గారు వస్తున్నారని తెలిసి వచ్చింది. యాక్చువల్ మీరు మీ పేరు నేను అనలేదు, ఫ్యాక్ట్ ఆయన కూడా అంత క్రేజ్ ఉందండి యాక్చువల్ చెప్పాలంటే వెనకాల ఉండి కూడా. ఏడుకొండ చేశాడు ఆయన, ఏడుకొండ గారు డూప్ చేశాడు మనోడి. అది బాగా రిజిస్టర్ అయింది. అది మీకు చెప్పడం కోసం అది చెప్పుకుంటారు. బహుశా ఏడుకొండ గారు సాయికి కానీ నాకు కానీ అప్పారావు గారు కానీ చాలా సపోర్ట్ చేస్తారండి. బేసిక్గా ఆయన చాలా మంచి వ్యక్తి. ఏడుకొండ బాబాయ్ చేసింది ఆయన క్యారెక్టర్ చేశాడు. బాబాయ్ చేశాడు, ఎన్నో వేసారు. పేరు పెట్టేసి ఆ కాస్ట్యూమ్ వేసి బాబాయ్ గారు చేయించారు. ఆయన చెప్తారండి ఏంటంటే నా మీద స్కిట్ లో మీరు తిట్టండి, నన్ను కావాలంటే స్టేజ్ ఎక్కించి కొట్టినా తప్పలేదు, కానీ స్కిట్ నిలబడాలి. కామనాడానికి నవ్వు, ఇప్పుడు నా పేరు చెప్తే నవ్వుతున్నారంటే అది మీరు ఇప్పుడు మీ ఆర్టిస్టులకి ఎంత ఉందో ఏడుకొండల గారు కూడా ఆయన పేరు ఫేమస్ అయిపోయారు. ఫేమస్ ఫిగర్ కూడా ఫేమస్ ఫిగర్. ఆయన బయటికి వెళ్ళినా కూడా యాక్చువల్గా ఏంటంటే ఇంకొక మాకు మీకు ఐట్ న్యూస్ ప్రేక్షకులు మీరు వచ్చిన మాట ఇవ్వాలి. ఎప్పుడో ఫైవ్ టైమ్ హైదరాబాద్ ఖచ్చితంగా మొత్తం మాకు ఏడుకొండ గారితో కూడా మా ఐట్ న్యూస్ చిన్న ఇంటర్వ్యూ కూడా మాకు చెప్పించాలి. మీకు మీరు ఇప్పుడు కెమెరా ముందు మా ఐట్ న్యూస్ ప్లేస్ మీరు మాట ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకున్న క్రేజ్, ఎందుకంటే ఒక వెనకాల అంటే మాకు ఉద్దేశం ఏంటంటే ముందర ఉన్న వాళ్ళు ఎంత ఇదో వెనకాల బ్యాక్గ్రౌండ్ చేసి ఇప్పుడు ఒక మేనేజర్ ఉండి అలా షోని చేయగలిగితేనే దాని సక్సెస్ అవుతుంది. మీరు ఎంత గొప్ప స్క్రిప్ట్స్ చేసినా కానీ వెనకాల సరిగ్గా ప్రొడక్షన్ కానీ ఇంకోటి కానీ సరిగ్గా ఇది లేకపోతే దాని ప్రమోషన్ అది దానివల్ల ఇప్పుడు డైరెక్టర్ ఉన్నారండి, డైరెక్టర్ టాలెంట్ లేకపోతే మీరు ఎంత గొప్ప నటులైనా అసలు అంటే వెనకాల ఉన్న టెక్నికల్ కానీ ఇంకోటి కానీ అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి అంటే జబర్దస్త్ కూడా ఆయన కూడా ఒక బ్యాక్ బోన్ డెఫినెట్ గా. సీనియర్ మోస్ట్ మేనేజర్ అదే అదే శ్యాంబాబు గారికి చాలా ఇష్టమైంది. ఆయన రిజిస్టర్ గారు నడిపిస్తాను. నేను ఆయన మీరు అంత మాట అన్నారు కాబట్టి రండి, ఏడుకొండ గారితో తప్పకుండా మీట్ ఏర్పాటు చేస్తాం. శంకర్ గారిని కూడా కలుగుతుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఐట్ న్యూస్ వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే మనల్ని మనం ప్రోత్సహించుకోకపోతే అది కరెక్ట్ కాదు. ఐట్ న్యూస్ ప్రేక్షకులు నాకు నేర్పింది ఏంటంటే వాళ్ళు కొత్తదనాన్ని చాలా తొందరగా, ఎందుకంటే అది నేనే ప్రూఫ్ అండి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 months నేను ఫిబ్రవరిలో నా సైట్ లాంచ్ చేశానండి. నేను ఒక 3-4 months నేను చేసి ఏ సైట్కి వెబ్సైట్కి రాని క్రేజ్ మా ఐట్ న్యూస్కి వ్యూవర్స్ ఒక వీడియో పెట్టగానే మినిమం ఆఫ్ తక్కువ అంటే ఒక 100-150 వ్యూస్ ఒక వీడియోకి విత్ ఇన్ 2 days టైమ్ ఆఫ్ లో నాకు వస్తానంటే అది నా దృష్టిలో చిన్న విషయమే కాదు. ఎందుకంటే ఐట్ న్యూస్ అనేది ఎక్కడ ఉందో ఎలా ఉందో చాలా మందికి తెలీదు. ఆ టైంకి ఎలా అంత భీమవరం ప్రేక్షకులు ఏంటంటే ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కొత్తగా చేసేవాళ్ళని మా భీమవరంలో ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. ఏమైనా ఒక సినిమా భీమవరం ఐట్ న్యూస్ వ్యూవర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ విత్ యూ. అండ్ ఏంటంటే ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ త్వరలో మన జబర్దస్త్ టీమ్ తో ఇంకా త్వరలో కూడా ఇంకా మరిన్ని ఇంటర్వ్యూలు కూడా చేస్తాం తప్పనిసరిగా అప్పారావు గారి సపోర్ట్ తోటి మనం. ఓకే, థ్యాంక్ యూ.